అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక PDF పోస్ట్ చేయటం జరిగింది. అదేమిటంటే GOMS నెంబర్ 22 issued by General Administration Department, Government of Andhra Pradesh, dated 29/2/2024. ఈ యొక్క జియో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కారణం చేతైనా ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ కాబడితే, అంటే దట్ మీన్స్ ACB కేసులో కానీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇష్యూలో కానీ, లేకపోతే కనుక విజిలెన్స్ కేసెస్ విషయంలో కానీ సస్పెండ్ కాబడితే, లేకపోతే క్రిమినల్ కేసెస్లో కానీ, సివిల్ కేసెస్లో కానీ, దేంట్లో అయినా సస్పెండ్ కాబడితే వారికి సస్పెన్షన్ 2 years కంప్లీట్ అయితే గనక కంపల్సరీ ఆ కేసు ఏ స్టేజ్లో ఉన్నా కానీ రీఇన్స్టేట్ చేసేవాళ్ళు, అంటే కనుక పునర్నియామకం చేసేవాళ్ళు. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సస్పెన్షన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే గనక రీఇన్స్టేట్ చేయాలా అనేటువంటిది నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఆ డిపార్ట్మెంట్ల అధికారికి మరియు ACB వారికి కూడా, విజిలెన్స్ శాఖ వారికి కూడా ఉండేది. దీనివలన కోర్టుల్లో కేసులు త్వరగా తేలకపోవడం వలన మరీ 2 సంవత్సరాల పీరియడ్ సస్పెన్షన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉద్యోగస్తులు రిప్రజెంట్ చేసినటువంటి మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సస్పెన్షన్ పీరియడ్ని 2 years నుంచి 1 yearకి తగ్గిస్తూ, అలాగే ఆ సస్పెన్షన్ను రివ్యూ చేసేటువంటి 6 నెలల కాలాన్ని కూడా 4 నెలలకు తగ్గిస్తూ ఈ యొక్క జీవోని జారీ చేయటం జరిగింది. ఇక నుండి ఎవరైనా ఏ కారణం చేతైనా ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ కాబడితే ప్రతి 4 నెలలకు ఒకసారి అతను కోఆపరేటివ్గా ఉన్నాడా, లేకపోతే అతని యొక్క ప్రవర్తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకుండా సత్ప్రవర్తనతో, అలాగే తన విధులకి ఎటువంటి ఇబ్బంది కాదు, తన సత్ప్రవర్తనతోనే ముందుకు వెళ్తాడు అని ఆ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎంక్వైరీ ఏజెన్సీ కానీ భావించినట్లయితే 4 నెలలకే రీఇన్స్టేట్ చేయొచ్చు. లేని పక్షంలో 1 year తర్వాత కంపల్సరీ వీరి యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా కంపల్సరీ 1 year తర్వాత రీఇన్స్టేట్ చేయాలని చెప్పేసి ఈ జియోని జారీ చేయటం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి.